Government of India Act 1935 స్ట్రగుల్ 1932లో జరుగుతున్న థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 1932లో స్ట్రగుల్స్ ఉన్న థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది కాంగ్రెస్ లేకుండా. ఆ డిస్కషన్స్లో రిజల్ట్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఫీచర్స్ ఏముంటాయంటే ఆల్ ఇండియా ఫెడరేషన్ ఉండాలంటారు. ఫెడరేషన్ ఫార్మేషన్ అనేది ఒక కండిషన్ మీద పెట్టారు. స్టేట్స్కి అలాట్మెంట్ ఆఫ్ 52 seats in the proposed council of states should agree to join the federation. States అన్ని with allotment of 52 seats. Aggregate population of states in the above category should be 50% of the total population of all Indian states. ఈ టూ కండిషన్స్ ఫుల్ఫిల్ చేసలేవు. సెంట్రల్ గవర్నమెంట్ క్యారీడ్ ఆన్ అప్ టు 1946 యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ గవర్నమెంట్. ఈ టూ కండిషన్స్ లేవు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 వరకే అలానే పనిచేశారు. 1919తోనే పనిచేశారు. ఫెడరల్ లెవెల్లో ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్గా ఉంటుంది. ఎగ్జిక్యూటివ్లో గవర్నర్ జనరల్ అనే పైవోట్ ఆఫ్ ఇంటర్ కాన్స్టిట్యూషన్. సబ్జెక్ట్స్ అనేటివి రిజర్వ్డ్ ట్రాన్స్ఫర్ లాగా ఉంటుంది. గవర్నర్ జనరల్ అనేది తన ఇండివిజువల్ జడ్జిమెంట్ ఉంటుండే ఇన్ ద డిశ్చార్జ్ ఆఫ్ హిస్ స్పెషల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద సెక్యూరిటీ అండ్ ట్రాంక్విలిటీ ఆఫ్ ఇండియా. గవర్నర్ జనరల్ కుడ్ యాక్ట్ ఇన్ హిస్ ఇండివిజువల్ జడ్జిమెంట్ ఇన్ ద లెజిస్లేచర్లో బైకామరల్ లెజిస్లేచర్ ఉండాలి. అప్పర్ హౌస్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, లోవర్ హౌస్ ఫెడరల్ అసెంబ్లీ. కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అనేది 260 మెంబర్, ఫెడరల్ అసెంబ్లీ అనేది 375. ఆడ్లీ ఎనఫ్ ఎలక్షన్ టు ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనేది డైరెక్ట్గా ఉంటుండే, ఫెడరల్ అసెంబ్లీకి ఏమో ఇండైరెక్ట్ ఉంటుండే. అప్పుడు రివర్స్ అన్నట్టు. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనేది ఒక పర్మనెంట్ బాడీ. 1/3 మెంబర్స్ రిటైర్ అవుతారు ఎవ్రీ థర్డ్ ఇయర్. డ్యూరేషన్ వచ్చేసి 5 years. 3 లిస్టులు ఫర్ లెజిస్లేషన్ పవర్స్ ఏంటంటే ఫెడరల్, ప్రొవిజన్, కాన్కరెంట్. ఫెడరల్ అసెంబ్లీ మెంబర్స్ could move a vote of no confidence against ministers. Council of States could not move vote of confidence. Council of States ఎన్నుకున్నారు కానీ వాళ్ళు చేయొద్దు. 80% ఆఫ్ బడ్జెట్ నాన్ ఓటబుల్. గవర్నర్ జనరల్తో రెసిడ్యూయల్ పవర్స్ ఉంటుండే. సిస్టమ్ ఆఫ్ రిలీజన్ బేస్డ్ అండ్ క్లాస్ బేస్డ్ ఎలక్టరేట్స్ ఇంకా పెంచారు. ఇప్పుడు ప్రొవిన్షనల్ ఆటోనమీ పెట్టారు. ఇప్పుడు డైరెక్ట్గా తీసేసి ప్రొవిజన్స్కి ఆటోనమీ ఇచ్చారు, సపరేట్ లీగల్ ఐడెంటిటీ ఇచ్చారు. ప్రొవిజన్స్ని సూపరింటెండెంట్స్ డైరెక్షన్ దాని నుంచి ఫ్రీ చేశారు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంతకుముందు గవర్నర్ జనరల్ వీళ్ళు చూస్తుండ్రి. ప్రొవిజన్స్ వాళ్ళ లీగల్ అథారిటీ డైరెక్ట్ బ్రిటిష్ క్రౌన్ నుంచి తెచ్చుకున్నారు. ప్రొవిజన్స్ వేర్ గివెన్ ఇండిపెండెంట్ ఫైనాన్షియల్ పవర్స్ అండ్ రిసోర్సెస్. ప్రొవిజన్ గవర్నమెంట్స్ మనీ తీసుకోవచ్చు వాళ్ళ ఓన్ సెక్యూరిటీ మీద. ప్రొవిజనల్ ఆటోనమీలో ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ఏంటంటే గవర్నర్ అనే క్రౌన్స్ నామినీగా ఉంటుండే. ఈయననే రిప్రజెంటేటివ్ టు ఎక్సైజ్ అథారిటీ ఆన్ ద కింగ్స్ బిహాఫ్ ఇన్ ఏ ప్రొవిన్స్. గవర్నర్కి స్పెషల్ పవర్స్ ఉంటుండే రిగార్డింగ్ మైనారిటీస్, రైట్స్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్, లా అండ్ ఆర్డర్, బ్రిటిష్ బిజినెస్ ఇంట్రెస్ట్, పార్షలీ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్, ప్రిన్సెస్ స్టేట్స్. గవర్నర్ అనే ఏదైనా తీసుకోవచ్చు, అడ్మినిస్ట్రేషన్ని ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఎంతసేపైనా రన్ చేయొచ్చు. లెజిస్లేచర్లో సపరేట్ ఎలక్టరేట్స్ ఉంటుండే బేస్డ్ ఆన్ వాట్ కమ్యూనల్ అవార్డ్. ఆల్ మెంబర్స్ వేర్ టు బి డైరెక్ట్లీ ఎలక్టెడ్. ఫ్రాంచైజ్ పెంచారు. ఉమెన్కి కూడా కొన్ని రైట్స్ వచ్చేవి. మినిస్టర్స్ అనేవాళ్ళు ప్రొవిజనల్ సబ్జెక్ట్స్ అన్నీ వీలే చేసుకోవచ్చు. ఇన్ ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ఏ ప్రీమియర్, PREMIR. మినిస్టర్స్ అనేవాళ్ళు ఆన్సరబుల్ అండ్ రిమూవల్ బై ద అడ్వర్స్ ఓట్ ఆఫ్ ద లెజిస్లేచర్కి ఆన్సరబుల్. ప్రొవిన్షియల్ లెజిస్లేచర్ కుడ్ లెజిస్లేట్ ఆన్ సబ్జెక్ట్స్ ఇన్ ప్రొవిన్షియల్ అండ్ కాన్కరెంట్. 40% నాట్ ఓటబుల్ బడ్జెట్. గవర్నర్ బిల్ని రిఫ్యూజ్ చేసుకోవచ్చు, ఆర్డినెన్సెస్ని ఇవ్వచ్చు, గవర్నర్స్ యాక్ట్ని కూడా చేయొచ్చు. ఈ యాక్ట్ ఏంటి అంటే చాలా సేఫ్ గార్డ్స్ పెట్టారు, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఇచ్చారు గవర్నర్ జనరల్కి. ఇవన్నీ బ్రేక్స్ లాగా పనిచేసినాయి యాక్ట్ పనిచేయకుండా. ప్రొవిన్సెస్లో గవర్నర్కి
ఎక్కువ ఉండే పవర్స్. 14% ఆఫ్ బ్రిటిష్ ఇండియన్ పాపులేషన్కి మాత్రమే ఇది వాళ్ళకు ఓటు హక్కు ఇచ్చింది. కమ్యూనల్ ఎలక్టోరేట్స్ని రిప్రజెంటేషన్ ఆఫ్ వేరియస్ ఇంట్రెస్ట్స్ ఈ సపరేటిస్ట్ టెండెన్సీసే పెంచింది. పార్టీషన్ ఆఫ్ ఇండియాకి కూడా ఇదే కారణం. రిజిడ్ కాన్స్టిట్యూషన్ విత్ నో పాసిబిలిటీ ఆఫ్ ఇంటర్నల్ గ్రోత్. రైట్ ఆఫ్ అమెండ్మెంట్ వాజ్ రిజర్వ్డ్ విత్ ద బ్రిటిష్ పార్లమెంట్. లాంగ్ టర్మ్ బ్రిటిష్ స్ట్రాటజీ. సపరేషన్ కుడ్ ఓన్లీ బీ ఏ షార్ట్ టర్మ్ టాక్టిక్. లాంగ్ టర్మ్లో స్ట్రాటజీ ఏంటంటే నేషనల్ మూమెంట్ని తగ్గించి లార్జ్ సెగ్మెంట్స్ ఆఫ్ మూమెంట్ని కాలనియల్, కాన్స్టిట్యూషనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్లోకి తెచ్చుకోవాలి. రిఫార్మ్స్ అనేటివి పొలిటికల్ స్టాండింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ లిబరల్స్కి వాళ్ళకు ఒక పొజిషన్ ఇస్తుంది. మోడరేట్స్కి కూడా, who lost public support during a civil disobedience movement. Moderates repression earlier and reforms now. ఇవి కన్విన్స్గా ఉంటాయి లార్జ్ సెక్షన్ ఆఫ్ కాంగ్రెస్ మ్యాన్కి ఆఫ్ ద ఇన్ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఎక్స్ట్రా లీగల్ స్ట్రగుల్. వన్స్ కాంగ్రెస్ మ్యాన్ టేస్టెడ్ పవర్ వాళ్ళు ఇంకెళ్ళరు సాక్రిఫైస్ చేయడానికి. రిఫార్మ్స్ని టు క్రియేట్ dissensions within the Congress, right wing to be presided through constitutional concessions and radical leftist వాళ్ళని కర్స్ చేయొచ్చు. Provincial autonomy would create powerful provincial leaders who would gradually become autonomous centers of political power. నేషనలిస్ట్ రెస్పాన్స్ ఎలా ఉండదు అంటే 1935 యాక్ట్ వాజ్ కండెమ్డ్ బై నియర్లీ ఆల్ సెక్షన్స్. ఇలా ఉండేది. సెకండ్ స్టేజ్ ఆఫ్ డిబేట్ ఏంటంటే డివైడెడ్ ఒపీనియన్. నెహ్రూ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, కాంగ్రెస్, సోషలిస్ట్ అండ్ కమ్యూనిస్ట్ వీళ్ళందరూ అపోజ్ చేశారు ఆఫీస్ యాక్సెప్టెన్స్. దేర్ బై ఇన్ ద వర్కింగ్ ఆఫ్ ద 1935 యాక్ట్ కూడా అపోజ్ చేశారు. ఇట్ వుడ్ నెగేట్ ద రిజెక్షన్ ఆఫ్ ద యాక్ట్ బై ద నేషనలిస్ట్. కౌంటర్ స్ట్రాటజీగా లెఫ్టిస్ట్ అనే వాళ్ళు ఎంట్రీ ఇంటూ కౌన్సిల్స్ విత్ అన్ ఎయిమ్ టు క్రియేట్ డెడ్లాక్స్ క్రియేట్ చేయాలి, దస్ మేకింగ్ ద వర్కింగ్ ఆఫ్ ద యాక్ట్ ఇంపాసిబుల్. ప్రపోనెంట్స్ ఆఫ్ ఆఫీస్ యాక్సెప్టెన్స్ ఆర్గ్యూడ్ దట్ దే వేర్ రియలీ కమిటెడ్ టు కంబాటింగ్ ద 1935 యాక్ట్, బట్ వర్క్ ఇన్ లెజిస్లేచర్ వాస్ టు బీ క్యారీడ్ ఓన్లీ ఏ షార్ట్ టర్మ్ టాక్టిక్. గాంధీ కాంగ్రెస్ మేనిఫెస్టో ఉంటుండే, అందులో రిజెక్ట్ చేశారు. కాంగ్రెస్ ఏమో 716 సీట్స్ గెలిచింది అవుట్ ఆఫ్ 1161. అన్ని ప్రొవిన్సెస్లో మెజారిటీ వచ్చింది. బెంగాల్, అస్సాం, పంజాబ్, సింధు, నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రొవిన్స్ తప్ప.